నిన్న మీ వీడియోస్ చూసిన తర్వాత చాలా కోపం వచ్చింది. అరే! ఎవరు ఇట్లా మాట్లాడుతున్నాడు ఈయన? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఈయన? కానీ దాని తర్వాత రీసెర్చ్ చేసిన కొంచెం నేను గూడా. ఏంది సాబ్ ఏంది? అసలు కథ ఏంది అని. తర్వాత మీరు మాట్లాడిన ఈ వీడియోస్ చూసి, అరే! ఈయన చాలా మంచోడు గదా! మంచిగా మాట్లాడండి గదా! నీట్‌గానే మాట్లాడండి గదా! ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? ఆయన 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాటల్ని ఎగ్జాక్ట్ ఆపోజిట్‌లో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇది ఆయనకే అనిపించిందా? లేదా వెనకెవరన్నా అనిపిస్తున్నారా అనే థాట్ నాలో మొదలైంది. అందుకే మిమ్మల్ని ఫస్ట్ సాబ్ అని మాట్లాడినా. నాకు ఫస్ట్ కోపం ఉండింది. ఏవో ఎనక కొన్ని శక్తులు మిమ్మల్ని నడిపిస్తున్నాయేమో, కొన్ని పార్టీలు ఏమన్నా మీ ఎనక ఉండి మాట్లాడిస్తున్నాయేమో అనే డౌట్ మాత్రం నాకు వచ్చింది. నాకే కాదు, మీ వీడియోలు, పాత వీడియోలు చూసి ఇప్పుడు నిన్న మీరు మాట్లాడిన ప్రెస్ మీట్లో మాట్లాడిన సెక్టర్ చూస్తే అందరికి అనిపించింది. సరే వదిలేండి. ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్న మూడో వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. సార్, మీరు విశ్లేషణ అంటారు. విశ్లేషణ అని మీరు ఎక్కడి నుంచి ఒక ప్రూఫ్ లేకుండా, దానికంటూ ఒక సంబంధం లేకుండా నేను ఎక్కడో విన్నాను అని మాట్లాడేది ఏ విధంగా విశ్లేషించడం నాకు చెప్పండి. యూ బీయింగ్ ఎ ప్రొఫెసర్, యూ హ్యావ్ టాట్ లాట్స్ ఆఫ్ చిల్డ్రన్, లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్, లాట్స్ ఆఫ్ కిడ్స్. మీరు వాళ్ళకి మీ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఇట్లా అవుతుంది, ఇట్లా అవ్వచ్చేమో, ఇట్లా అవుతుందేమో అని మాట్లాడతారా? నాకు వేరే సోర్సెస్ ద్వారా తెలిసింది, నేను రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇద్దరు పోరలు క్రికెట్ ఆడుకుంటూ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నా విన్నా, అట్లా అవ్వచ్చేమో అని మాట్లాడతారా? నో, యూ డోంట్ టీచ్ లైక్ దట్. మీరు బుక్స్లో ఉన్నది, ఫ్యాక్ట్స్లో ప్రూవ్ అయినవే మీరు స్టూడెంట్స్కి టీచ్ చేస్తారు. మరి అట్లాంటి సెక్టర్ నుంచి వచ్చిన మీరు, ప్రొఫెసర్గా గౌరవింపబడ్డే మీరు ఈరోజు వచ్చి నాకు ఎవరో థర్డ్ పర్సన్ ద్వారా తెలిసింది అందుకే విశ్లేషిస్తున్నా అంటే అసలు అందులో క్రెడిబిలిటీ ఏముంది సార్? ఇంకా ఆ విధంగా చూసుకుంటే మీ విశ్లేషణ క్రెడిబిలిటీ ఏముంది? వీ కెన్ స్టాప్ లిస్నింగ్ టు యూ టోటలీ. జస్ట్ ఏదో యూట్యూబ్ పెట్టుకున్నాము, దానికి ముందు కూర్చున్నాము, ఏదో పడితే అది వాగినాము అనేది కాదు కదా విశ్లేషణ అంటే. మీలాంటి ప్రొఫెసర్ అనే ఒక ట్యాగ్ ముందు పెట్టుకున్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంత ఆచితూచి మాట్లాడాలి. మీరు మాట్లాడే వాటికి సమాజంలో ఎలాంటి రిపర్కషన్స్ ఉంటాయి, ఎలాంటి సిచ్యువేషన్ జరుగుతాయని మీరు ఎంత ఆలోచించి మాట్లాడాలి. నో, మీరు కూడా చిన్న 14 ఇయర్స్ 16 ఇయర్స్ కిడ్స్ లాగా అన్మెచ్యూర్డ్ పిల్లలు ఉంటారు కదా, ఏది పడితే అది మాట్లాడతారు, అట్లా మాట్లాడతారు. ఇంకా వాళ్ళే బెస్ట్, దే ఆర్ టాకింగ్ మోర్ సెన్సిబుల్ నా మీకంటే. కళ్యాణ్ గారు మీ కులం గురించి మాట్లాడారని ఏదో టాపిక్ తీసుకొచ్చారు. అసలు ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఆయన మాట్లాడిన దాంట్లో మీ కులం గురించి ఎక్కడ మాట్లాడారు? ఆయన అన్నదల్లా మన గురించి మాట్లాడినప్పుడు రాని కులం, ప్రాంతం మనం తిరిగి మాట్లాడితే ఎందుకు వస్తుంది అని మాత్రమే ప్రశ్నించారు ఆయన. సడన్ గా ఏదో నా కులం గురించి మాట్లాడేసారండి అనే టాపిక్ లో స్టార్ట్ చేశారు. దట్ ఈస్ వెరీ రాంగ్. అంటే మీరు వినడంలో చాలా ప్రాబ్లం ఉంది మీకు, లేదా మీరు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో చాలా ప్రాబ్లం ఉంది మీకు. ఈ రెండు మీకు చేత కావట్లేదేమో అనిపిస్తుంది నాకు. చివరికి నిన్న అంతమంది అన్ని చెత్తగా మాట్లాడి, అంత తప్పుగా మాట్లాడుతుంటే లాస్ట్లో లేచి మీరు నవ్వుతూ ఏమంటారు? ఇక్కడ వాళ్ళు టీవీలు చూసి కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ ఉందేమో అని నవ్వుతున్నారు మీరు. అరే, మిస్ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడే ఆపి, అరే మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, ఇది కాదు కాంటెక్స్ట్ అని చెప్పాలి కదా. లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా లేచి వీళ్ళకి మిస్ఇన్ఫర్మేషన్ ఉందేమో, నన్ను ఎవరు అరెస్ట్ చేస్తాం అనలా, అలానే అరెస్ట్ చేయరని కాదు, కానీ నాకెవరు చెప్పల. ఏంటి సార్ ఇది? ఏం మాట్లాడుతున్నారు మీరు? రైట్ సెన్సెస్లోనే ఉన్నారా? ఆర్ యు ఇన్ యువర్ రైట్ సెన్సెస్? అసలు ఎక్కడా లేని ఇష్యూని తీసుకొచ్చి తెలంగాణ ఆంధ్ర ఇష్యూ వరకు క్రియేట్ చేశారు మీరు. ఆ జడ్సన్ ఆయన ఏమన్నా ఏంది, ఏదో చెక్క గిక్క అని మాట్లాడుతున్నావు, జాగ్రత్త అన్న చెక్కేస్తారు. అట్లాంటి మాటలు మాట్లాడొద్దు. గొంతు మీద కాలేసి దొక్కుతావా? కాలు లేచేలాగా తీసి చేతిలో పెట్టేస్తారు. అర్థమైందా అన్నా? ఈ శుద్ధ పూసిన మాటలు మాట్లాడద్దు. ఆల్రెడీ మీరు కాంగ్రెస్ లో మీరు ఎంపీ సీట్లు అమ్ముకుంటే డిసిప్లినరీ కమిటీ వేసి మరి మిమ్మల్ని పీక్ అవతలేసారు. కొంచెం మనిషిలో మాట్లాడడం నేర్చుకోండి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది సొసైటీలో. ఊరికే కామ్గా తిరిగేటం లేరుపు. అర్థమైందా? వీళ్ళందరూ జర్నలిస్టులు కూర్చుంటే వాళ్ళ మధ్యలో పృథ్వీరాజ్ ఈయన ఏదో చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణ ప్రజలు, వారికి మంచి ఏంటి, చెడేంటి, ఒక క్వశ్చన్ స్ట్రైట్గా అడుగుతాం మళ్ళీ పృథ్వీరాజ్ గారు. రేపటికి జూన్ 2కి తెలంగాణ ఆవిర్భావించి 12 సంవత్సరాలుగా వస్తుంది. ఈ 12 సంవత్సరాలు ఏడకపోయింది? మీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ, వాళ్ళ కోసం పోరాటం చేయాలనే తపన ఏడకపోయింది? ఈ 12 సంవత్సరాలు చేయాలనిపించలే మీకు? తెలంగాణ ఉద్యమంలో పోరాడిన మనుషులు కనిపించలే మీకు? 1200 కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీని పోగొట్టుకున్న 1200 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి ఏం న్యాయం జరిగింది అని ఈ రోజు దాకా మాట్లాడలేదే. ఇప్పటిదాకా 3 సార్లు గవర్నమెంట్ వచ్చింది, 2 పార్టీలు గవర్నమెంట్లో ఫామ్ చేసి ఈ రోజు దాకా వాళ్ళని ఇల్లు అడగలేదు. ఈ 1200 మందికి ఏం చేశారు మీరు ఉద్యమం చేసే కదా, దాని ద్వారానే కదా పార్టీ పెట్టారు. మరి అందులో ఈ 1200 మంది త్యాగం చేసిన ఈ 1200 మంది ఫ్యామిలీని వాళ్ళకి మీరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చినారా, ఎంపీ సీట్ ఇచ్చినారా, లేదా ఎమ్మెల్సీ ఇచ్చినారా?
లేదా మీ పార్టీలో వాళ్ళకి ప్రైమ్ పొజిషన్స్ ఇచ్చారా? లేదా వాళ్ళ ఫ్యామిలీని సెటిల్ చేశారా? వాళ్ళకంటూ ఓ దారి చూపించారా? వాళ్ళకంటూ ఓ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇచ్చారా? వాళ్ళ ఫ్యామిలీస్కి కంటిన్యూస్గా ఉద్యోగాలు ఇప్పించే ఒక సెక్టర్ని ఏమన్నా ఏర్పాటు చేశారా అని మాట్లాడలేదు. కొన్ని కోట్ల మంది ప్రజలు ముందుకొచ్చి చేసిన ఉద్యమం, వారి గురించి ఈ 12 సంవత్సరాలు మీకు గుర్తురాలేదు. అసలు ఎక్కడ రిలేటెడ్ లేని ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక విశ్లేషణ అనే ఒక సెక్టర్ మీద జరిగిన ఒక నాన్ సెన్సికల్ వర్డ్స్ని తీసుకొచ్చి అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఇష్యూ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర అని ఒక వ్యత్యాసం తీసుకొచ్చే మాటలు ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఎట్లాంటి రాజకీయం చేస్తున్నారు? ఇదా మీ రాజకీయ పద్ధతి? పుల్లలు పెట్టుడు, దాని మీద చలి కాసుకోవడం, ఇదా మీ పద్ధతి? ఈ రోజు దాకా చక్కగా కూర్చుని ఒక ప్రాబ్లం గురించి మాట్లాడింది, దాన్ని సాల్వ్ చేసింది లేదు. ఒక 2 యూట్యూబ్ ఛానల్స్ వెనుక పెట్టుకుని ఏడ గొడవ దొరికితే ఆడ వెళ్ళి పెట్టి మైకులు పెట్టి మాట్లాడేసి మీకు మీరే చప్పట్లు కొట్టేసుకుని దీన్ని మేము తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న పోరాటం అంటారు. హౌ సిల్లీ ఇస్ దట్? నవ్వుతున్నారు బయట జనాలు. మళ్ళీ ఇది రిపీట్ చేయకండి ఈ స్టంట్లు. ఎందుకంటే మీ నాన్నగారు కూడా టీడీపీ రీజియన్లో చేసిన వాళ్ళు. ఈరోజు మీరు ఎన్టీఆర్ స్టాచ్యూస్ని తీసుకెళ్ళి ఆడేస్తాం, ఈడేస్తాం ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. మిమ్మల్ని ఒక్కటే క్వశ్చన్ అడుగుతాం. మొన్న స్టాచ్యూ పెట్టినందుకు ఈరోజు మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారంటే మరి బీఆర్ఎస్ నేత కేటీఆర్ గారు ఆయన నోటంటే ఆయనే చెప్పారు, ఖమ్మంలో ఒక స్టాచ్యూ మేము పెట్టించినాం, కూకట్పల్లిలో 3 స్టాచ్యూలు పెట్టించినాం, ఇలా మేము సీనియర్ ఎన్టీఆర్ స్టాచ్యూలు మేము చాలా పెట్టించినాం అని ఆయన చెప్పారు. ఆ రోజు అడగలేదే. సడన్ గా ఏడని చూస్తున్నాయి మీకు ఈ ఆలోచనలు, ఈ ఉద్యమ భావాలు ఇవన్నీ. మీరు మీ రాజకీయ లబ్ధి కోసం లేనిపోని మాటలు సృష్టించి మళ్ళీ ఈ తెలంగాణ ఆంధ్ర అనే ఒక ఆలోచన ప్రజల్లో క్రియేట్ చేసి మీరందులో ఒక రాజకీయ నాయకుల్లో ఎదుగుదామనే ఈ ఆలోచన ఏదైతే ఉందో అది తీసి పక్కన పెట్టి దాన్ని కాల్చి పక్కన పడేయండి చెప్తున్నా. మళ్ళీ మంచిగా రావట్లేదు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్న సమయంలో డెవలప్మెంట్, ఫ్యూచర్, మిడిల్ క్లాస్ సెక్టర్ ఏంది, బీసీ ఎస్టీలకు ఏం చేయాలి, ఇవి ఆలోచించడం పోయి మళ్ళీ మీరు ఒక కొట్లాట తీసుకొచ్చే మిమ్మల్ని చూస్తే నాకేమనిపించింది తెలుసా? క్లియర్గా చెప్పాలా, మా స్కూల్లో ఓ పిల్లోడు ఉండేవాడు. ఆడికి ఏంటంటే కొట్లాటాలంటే మస్తు ఇష్టం. వాడికి చాలా ఆనందం వస్తుంది ఎవరిని కొట్టుకుంటుంటే. కొట్లాడుతుంటే వాడు మధ్యలో వెళ్ళి వాడు కూడా కొట్లాడేవాడు. హీస్ టు సర్వైవ్ లైక్ దట్. వాడికి అట్లా ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఎడిక్షన్ వాడికి ఉంది. అట్లా ఇట్లా గొడవలు జరుగుతున్నాయని తెలిసి స్కూల్లో ప్రిన్సిపల్ అందరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి సెక్షన్ డివైడ్ చేసి ఎవరి కాలని విడదీసి సెపరేట్ సెక్షన్లు వేసారు. అందరూ ప్రశాంతంగా మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు, అందరూ మంచిగా చదువుకుంటున్నారు, అన్ని పనులు చేసుకుంటున్నారు. వీడికి మాత్రం తక్కువ లేకపోతున్నాడు. ఎందుకంటే ఏం గొడవలు జరగట్లేదు, వీడికి ఒక అటెన్షన్ రావట్లేదు, వీడిని ఎవడు పిలవట్లేరా గొడవలు రారా అని. ఏం చేశాడు, స్లోగా వెళ్ళి వాడి దగ్గర వీడి దగ్గర వాడికి మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. వాడు స్పెషల్గా కొట్లాటలు పెట్టడం మొదలుపెట్టాడు. ఎందుకంటే వాడికి అటెన్షన్ వస్తుంది. ఈరోజు నాకు మిమ్మల్ని చూడగానే అదే అనిపించింది. వాడేమైనాడు ఇప్పుడు ప్రపంచానికి ఎవడీ లేదు. అట్లానే మీరు కూడా పోకుండా చూసుకోండి. సో ఫైనలీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సేస్, మీరు విశ్లేషించండి. మిమ్మల్ని మాట్లాడద్దాం అనట్లే, మీ వాక్ స్వాతంత్రం ఎవరు తీసుకోవట్లేదు. జర్నలిస్ట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఆఫ్ ద సొసైటీ. మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడితే తప్పేదో రైట్ అని తెలుస్తుంది. కానీ మీరు కూడా మాట్లాడేటప్పుడు తప్పేదో రైట్ ఏదో ఆలోచించుకుని మాట్లాడండి. ఏ రాజకీయ పార్టీ లబ్ధి వల్లనో, ఎవరో వెనకుండి మాట్లాడిస్తున్నారనే ఒక సెక్టర్ వల్లనో ఇవి చేయకండి. బికాజ్ జర్నలిస్టులు అంటే అందరికీ సొసైటీలో చాలా 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 రెస్పెక్ట్. ఇలా ఫ్యూ ఇడియోటిక్ థింగ్స్ వల్ల జనాలకు ఆ రెస్పెక్ట్ పోయేలా చేయకండి. అండ్ ఇంకొకసారి ఐ వాంట్ టు సే క్లియర్లీ, మా జనసేన అధినేత చాలా నిక్కచ్చైన నిజాయితీ అయిన మనిషి. ఆయన ఈ స్కామ్ చేశాడు, ఆ పని చేశాడు, ఈ తప్పుడు పని చేశాడని ఏ రోజు రాదు. అందుకే ఒక రాష్ట్రంలో కుల వివక్ష తీసుకొస్తున్నారు, ఇంకో రాష్ట్రంలో ప్రాంతీయ వివక్ష తీసుకొస్తున్నారు. మీరు చేయగలిగిన రాజకీయాలు ఇవే. ఎందుకంటే జనసేన తరపు నుంచి మీకు ఒక్క తప్పు కూడా కనిపించదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి మీకు ఒక్క తప్పు కూడా కనిపించదు. ఆయన అంత స్ట్రేట్ మనిషి. లేదు మేము ఇట్లాంటి చీప్ రాజకీయాలు చేస్తాం, ఒక చోట కుల ప్రస్తావన తీసుకొస్తాం, ఇంకో చోట ప్రాంతీయ ప్రస్తావన తీసుకొస్తాం, మేము ఇట్లానే బతుకుతామంటే బతకండి. 2 రాష్ట్రాల నుంచి 3-4 పార్టీలు కలిపిరండి. పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎదురుగా నుంచుని పోరాడతారు. మా జన సైనికులం కూడా అట్లనే ఎదురుగా నుంచుని పోరాడతాం. మా వీర మహిళలు కూడా అట్లనే ఎదురుగా నుంచుని పోరాడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా. మీరు ఇట్లా తాటాకు చప్పుట్లు చేస్తే ఇక్కడ భయపడేటోళ్ళు ఎవరు లేరు. వీ విల్ నాట్ స్టాప్. ఇంకా మాకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. మీలాంటి వాళ్ళని
ఇంకా మళ్ళీ సొసైటీలో కొనసాగింప చేయకుండా ఉండేలా చూసుకోవాలి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. నేను చెప్పాల్సిందంత క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. నేను చెప్పింది మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రజలు ఇలాంటి భ్రమలో పడకండి. తప్పు జరుగుతున్నప్పుడు మీరు కూడా ఇది తప్పని డైరెక్ట్గా చెప్పండి, అది ఎవరైనా సరే. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. అందరికీ నమస్కారం. కొన్ని రోజుల క్రితం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నాదెళ్ల మనోహర్ గారు కలిసి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని ఆయన్ని కోరారని, దానికి అమిత్ షా గారు తిరస్కరించారని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది ఆయన విశ్లేషించారు అని ఆయన అనుకుంటున్నారు. అంటే వీళ్ళ ముగ్గురు మీటింగ్ జరిగినప్పుడు ఆయన ఏదో పక్కనే ఉండి విన్నట్టు, లేదా ఈ ముగ్గురులో ఒకరు వచ్చి ఆయనకు చెప్పినట్టు ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పారు. దానికి ప్రూఫ్ లేకుండా ఆయన విశ్లేషించడం అనేది మొదట తప్పు. అది ఎలాగో ఆంధ్రాకి సంబంధించిన విషయం. నేను తెలంగాణ నుంచి మాట్లాడతాను. ఆబ్వియస్లీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే జన సైనికులు, ఆయన్ని నమ్ముకున్న లీడర్స్, జన సైనికులు, కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఇలా అబద్ధపు ప్రచారాలు చేస్తే వాళ్ళు ఎలా చూస్తూ ఊరుకుంటారు? ఆబ్వియస్లీ ఈయన తప్పుగా మాట్లాడుతున్నారని ఆయన మీద కేసు పెట్టారు. కానీ దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అవన్నీ కేసులు, అరెస్టులు, ఆయన వదిలేయండి అన్నారు. మొన్న ఎవరో ఏపీ పోలీసులు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేయడానికి వస్తున్నారన్న ఒక తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అది మీడియా ఛానల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. దాని తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే స్వయంగా నాకు ఎవరి నుంచి కాల్స్ రాలేదు, నన్ను ఎవరు అరెస్ట్ చేస్తానని చెప్పలేదు, నేను నార్మల్గా ఏదో తెలంగాణ పోలీసుతో కలిశాను, అది ఏపీ పోలీసులు అనుకుని భ్రమపడి కొంతమంది న్యూస్ ఛానల్స్ దాన్ని టెలికాస్ట్ చేశాయి అని చెప్పి నేను అన్న మాటల్ని విత్డ్రా చేసుకుంటున్నాను. అలాగే జనసేన కూడా నా మీద ఇచ్చిన కంప్లైంట్స్ని విత్డ్రా చేసుకుంటున్నారని చెప్పి ఆయన క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే, అంతా అయిపోయింది కదా, బాగానే ఉంది, ఎవరు పనులు చూసుకుంటారు అనుకున్నప్పుడు నిన్న సడన్గా ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కొంతమంది జర్నలిస్టులు అనే వాళ్ళతో ఆయన కూర్చుని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా చిన్నప్పటి నుంచి నేను బీయింగ్ అన్ యాక్టర్, నేను ప్రెస్ వాళ్ళతోనే తిరుగుతూ వచ్చాను, మీడియా వాళ్ళని ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను. కానీ నిన్న ప్రెస్ క్లబ్లో మాట్లాడిన విధానం, మీడియా జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు మాట్లాడిన విధానం, నేను ఈరోజు దాకా ఎప్పుడు మీడియా ఆ భాషలో కానీ అంత నీచంగా మాట్లాడడం నేను ఏనాడు చూడలేదు. సరే, నిన్న వచ్చిన వాళ్ళందరూ చాలామంది చాలానే మాట్లాడారు. ఒక్కొక్కరికి ఇప్పుడు నేను సమాధానం ఇస్తాను. నిన్న ప్రెస్ మీట్లో చాలామంది మాట్లాడారు. కానీ మొదటిగా విమలక్క గారు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ అడిగిన ప్రశ్నల్లో కోపం కంటే బాధ ఎక్కువ కనిపించింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఒక పెద్ద యువగర్జన జరిగింది. అందులో ఆ సభలో ప్రజారాజ్యం పార్టీ, నవ తెలంగాణ పార్టీ, ఇలా ఇతరులు చాలామంది ఉండగా మొదట సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారని మీరే చెప్పారు. మరి ఇప్పుడు తెలంగాణ ప్రజల మీద ప్రేమ తగ్గిందా, తెలంగాణ మీద ప్రేమ తగ్గిందా అని మీరు అడిగిన ప్రశ్న నాకు చాలా బాధ కలిగించింది. అది నిజం కాదని మీకు కూడా తెలుసు. ఎందుకంటే జనసేన పార్టీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పుట్టిన పార్టీ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అలాగే తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. అంతెందుకు, మీరు ప్రతి ఏటా బహుజన బతుకమ్మ అని ఏదో ఒక విషయం మీద స్పందిస్తూ ఒక వీడియో చేస్తూ ఉంటారు. అలాగే ఒక ఏటా యురేనియం తవ్వకాలపై మీరు చేసిన వీడియోకి ఫస్ట్ ట్వీట్ పవన్ కళ్యాణ్ గారు వేశారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. అలాగే యురేనియం తవ్వకాల వల్ల నల్లమల్ల అడవులలో జరుగుతున్న ప్రాబ్లమ్ని ఫస్ట్గా అడ్రస్ చేసింది ఆయన. అప్పుడు ఉన్న గవర్నమెంట్ని, అలాగే పలు పార్టీల అధినేతల్ని అందరినీ ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూర్చోబెట్టి ఆ యురేనియం తవ్వకాల సమస్యని ఒక కొలికి తీసుకొచ్చారు. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే మొన్న వరదలకి ఆయన 1 crore ప్రజలకు డొనేట్ చేశారు. మొన్న కొండగట్టు అంజన్న దేవాలయం కోసం ఆయన 35 కోట్లు టీటీడీ ద్వారా ఇప్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆయన తెలంగాణ మీద ఉన్న ప్రేమని మేమైతే కొలవలేం. ఇదే నేను మీకు చెప్పాలనుకుంది. నేను మీరు మాట్లాడుతున్న విధానంలోనే మీరు ఎక్కడో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నారు అని అర్థమవుతుంది. ఎవరి వల్ల మీరు అక్కడికి వచ్చి కూర్చున్నారు, ఈ ప్రశ్నలు అడగాల్సి వచ్చిందన్నమాట. కానీ అమ్మ, మీరు అనుకున్నట్టు
పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ మీద ప్రేమ ఎంత ఎక్కువ. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన నేను మాట్లాడుతున్న రెండో వ్యక్తి వచ్చేసి పాషం యాదగిరి సాబ్. నిన్న సాబ్ చాలా మాట్లాడారు, చాలా అంటే చాలా. ఈయనను చూసి నిజంగా ఈయన ఒక జర్నలిస్టా అనే ఆలోచన నాకు కలిగింది. సరే, ఆయన మాట్లాడే మాటల్లోకి వస్తే పవన్ కళ్యాణ్కి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. అవునా సార్? ఎందుకట్లా? సరే, ఈ మాట మీరే అన్నారు కదా అర్హత లేదని. మరి కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజల్ని ఆంధ్ర ప్రజల్ని కలిపే వారధి పవన్ కళ్యాణే అని మీ నోట నుంచి మీరు మాట్లాడలేదా? గుర్తొచ్చిందా లేదా? లేదా నేను గుర్తు చేస్తే ఆగండి. మరి 5 సంవత్సరాల క్రితం మీరు మాట్లాడిన మాటలు రైట్ అనాలనా? నిన్న మీరు మాట్లాడే మాటలు రైట్ అనాలనా? సరే, ఆయనకి కళ్యాణ్ గారికి అర్హత ఉందో లేదో పక్కన పెట్టేస్తే, మీరు ఒక జర్నలిస్ట్, ఒక తెలంగాణ ఉద్యమకారులు. అంటే మీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో తెలుసా బయట. అలాంటిది మీరు నిన్న మాట్లాడిన ఒక్కొక్క మాట ఎంత నీచంగా ఉందంటే నాకు నిజంగా మీరు జర్నలిస్టే కదా అనేసి డౌట్ వచ్చినంత అయింది. ఆ మాటలేంటి సార్? ఎవరైనా ఒకళ్ళ గురించి అట్లా మాట్లాడతారా? మీరు ఇంత రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండి సొసైటీలో మీరు అట్లా మాట్లాడడం రైటా? సినిమా వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? నేను ఒక సినిమా వాడిగా అడుగుతున్నాను. సినిమా వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? అలా చదువు రాదు, చదువు రాని వాళ్ళే సినిమాల్లోకి వస్తారా? అలా సిగ్గుండదా? సంస్కారం ఉండదా? తాగుతారా, తిరుగుతారా, ఇంకా ఎన్నెన్నో మాట్లాడుతున్నారు మీరు. సార్, మీకు అసలు సినిమా గురించి ఐడియా ఉందా సార్? ఎంతో మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో, ఎంతో మంది డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు నేనే ఉన్నాను సార్. నాకు ఫ్రీ సీట్ వచ్చింది ఇంజనీరింగ్లో, బట్ కాదు, సినిమాలో మెయిన్ అనుకుని వచ్చినాను నేను, నా కెరీర్ అనుకుని వచ్చిన. అయినా మీలాంటి వాళ్ళు ప్రతి ఉద్యోగ సంస్థల్లో లేదా ప్రతి ఇండస్ట్రీలో ఉన్న లోటుపాట్లు చెప్పాలి, కానీ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళే అని అనుకునే ఈ చిన్న బుద్ధి ఎట్లా సార్ మీకు? ఇట్లాంటి వాళ్ళు మీరు జర్నలిస్ట్ అయితే ఎట్లా అవుతారు? ఇట్లా చిన్న చూపు చూసేవాళ్ళు జర్నలిస్ట్ ఎట్లా అవుతారు? మీరు సమానంగా సమాజంలో అందరినీ సమానంగా చూసినప్పుడే మీరు జర్నలిజం చేయగలరు. ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకుంటే ఐ డోంట్ థింక్ యు ఆర్ ఫిట్ ఫర్ జర్నలిజం. అండ్ మీరు సభ్యత, సంస్కారం, సిగ్గు గురించి మాట్లాడుతున్నారు. మీరు నిన్న పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడవారి గురించి మాట్లాడి అది సంస్కారమా? అది సభ్యతనా? మీకుందా సిగ్గు? ఏం మాట్లాడుతున్నారు సార్? మళ్ళీ శ్రీశ్రీ గారు కొటేషన్ తీసుకొస్తారు. పొలిటికల్ సెక్టర్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడచ్చు శ్రీశ్రీ గారే చెప్పారని. మరి మీరు మాట్లాడుతున్న ఈ తెలంగాణ ఆంధ్ర కాన్సెప్ట్లో శ్రీశ్రీ గారు విశాఖపట్నం నుంచి కదా, అంటే మీకు నచ్చిన మాటలు తీసుకుంటారు మళ్ళీ. వాట్ ఎవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒక 10 మందికి మార్గదర్శకంగా ఉండేది పోయి ఇట్లా మాట్లాడితే ఇప్పటిదాకా మీరు చేసిన క్రెడిబిలిటీ మొత్తం పోతుంది సార్. దయచేసి ఇట్లా మాట్లాడకండి. మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది సొసైటీలో. మీరు ఆర్టికల్ 19(1)A గురించి మాట్లాడారు, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంటుంది. మరి అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతుంటే మీకు నొప్పి ఎందుకు అవుతుంది? మీరు మాట్లాడిన విధానం ప్రకారం చూస్తే మిగతా వాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడినట్టు, చాలా పద్ధతిగా అడ్రస్ చేసినట్టు. ఇంకొకటి, నిన్న మీరు సడన్గా ఎందుకు ఏడ నుంచి వచ్చిందో అర్థం కాలేదు. అసలు పాయింట్ ఏడ మొదలైంది? ఆయన విశ్లేషణ దగ్గర మొదలైంది. దానికి ఆంధ్ర తెలంగాణ అనే ఈ టాపిక్ ఎందుకు వచ్చిందో నాకు ఈ రోజుకి అర్థం కాలేదు, ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఎందుకు నిన్న మీరు ఎన్టీఆర్ గారి స్టాచ్యూ గురించి మాట్లాడారు. ఆయన అట్లా, ఆయన ఇట్లా, ఎన్టీఆర్ అట్లా ఇట్లా అని మాట్లాడారు. మీకు ఇంకొక వీడియో చూపిస్తా సార్, మీకు మళ్ళీ గుర్తొస్తుంది. మీరే గుక్క తిప్పుకోకుండా 3 నుంచి 4 నిమిషాల వరకు ఎన్టీఆర్ గారిని పొగుడుతూనే ఉన్నారు. ఆయన తెలంగాణకి ఎంత చేసిండు, తెలంగాణ ప్రజలకు ఎంత చేసిండు అని. చూడండి వీడియో.